హలో అండి, వెల్కమ్ టు మా విచిత్ర స్టోరీస్. ఈరోజు కథ కరణం గారి బిఏ అల్లుడు. ఈ కథ రచించిన వారు మన్మోహన్ సహాయ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. చలమయ్య గారు వీరయ్య గారు అరుగు మీద కూర్చొని దంతధావనం చేసుకుంటున్నారు. వీరయ్య గారు చలమయ్య గారు చిన్నప్పటి నుంచి స్నేహితులు. తరచూ చలమయ్య గారింటికి వస్తూ ఉండటం వీరయ్య గారికి పరిపాటి. వచ్చినప్పుడు 1-2 రోజులుండి చిన్నప్పటి సంగతులు, కాంగ్రెసు ఉద్యమం, గాంధీ గారి ఉపన్యాసాల గురించి ముచ్చటించుకోవటం ఇక మామూలే. అప్పటికింకా మనకి స్వాతంత్రం రాలేదు. విలక్షణంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఆళ్లని ఒక ఆట పట్టించటం వీరయ్య గారికి మహాసరదా. ఎందుకురా రసభ వదిలే అని అనటం చలమయ్య గారికి రివాజు. అయ్యా, అలా చిన్ననాటి ముచ్చట్లు స్మరించుకుంటూ మధ్య మధ్యలో చలోక్తులు విసురుతూ వీరయ్య గారు గుంబనంగా నవ్వుకుంటూ చలమయ్య గారు దంతధావనాన్ని కానిస్తున్నారు. నవ్వుతూ మాట్లాడుతున్న వీరయ్య గారు నిశ్శబ్దం అయిపోవటంతో తలకాయ ఎత్తిన చలమయ్య గారు అబ్బురంగా చూస్తున్న వీరయ్య గారిని వీధిలో నడిచొస్తున్న అబ్బురహేతువుని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. అంతేకాని మాట్లాడలేదు. వీధిలో 5 అడుగుల 8 అంగుళాల శాల్తీ నడిచొస్తుంది. ఆ శాల్తీ బూటు తొడుక్కుని ఉంది. బూటికి పంట్లాముకి మధ్య నుంచి పులెన్ మేజోళ్ళు తొంగి చూస్తున్నాయి. కొంచెం పైకి వెళ్తే పంట్లాముని నడుముకి బిగించిన పట్టిన తోలు పటాక, లోపలికి కుక్కబడ్డ తెల్ల చొక్కా, ఆ తెల్ల చొక్కా చుట్టూ పట్లాము రంగులోనే ఉన్న కోటు, మెడలో నొక్కి పట్టిన నెక్టై, ఆపై చొక్కా కాలర్లో నుంచి తొంగి చూస్తున్న ముఖం, ఆ ముఖానికి ఫ్రెంచ్ కట్టు మీసాలు, ఆ మీసాల కింద నుంచి వెలుగుతున్న తెల్లటి పొగగొట్టం దర్శనమిస్తున్నాయి. ఇంకొంచెం దృష్టి సారిస్తే కుడి చేతిలో తలతలాడుతున్న కంచు చెంబు నీళ్లతో నిండుగా ఉంది. వెనక 10 గజాల దూరంలో కర్ర పట్టుకొని నడుస్తున్న వెట్టివాడున్నాడు. ఆ ఊరేగింపు అలా దర్పంగా ముందు నుంచి కదిలి వెళ్ళిపోయేదాకా వీరయ్య గారు కదల్లేదు, మాట్లాడలేదు. ఏరా అలా అయిపోయావు అని చలమయ్య గారు పలకరించేదాకా వీరయ్య గారు పలకలేదండయ్యా. ఏరా, కూచిపూడి భాగవతులు ఊళ్ళోకొచ్చారేమిట్రా? అయినా వాళ్ళు వేషం కట్టరే అన్నారండయ్య వీరయ్య గారు. చలమయ్య గారు నవ్వుకుంటూ మా కరణంగారి కొత్తల్లుడ్రా అన్నారండయ్య. అయితే అతగాడు చెన్నపట్నంలో బిఏ చదివాడు, పండక్కొచ్చాడు, కొత్తల్లుడు గదా. అయితే ఏంట్రా నీ తలకాయ? కరణంగారి అల్లుడు, పైగా బిఏ చదివాడు. నేను 20 ఏళ్ల క్రితం చదివాను. నేను కరణంగారి అల్లుణ్ణి కాను. ఓహో, అయితే ఈ వేషంతో ఇతగాడెక్కడికి బయలుదేరినట్లో? కాలువగట్టుకి. అంతటి వీరయ్య గారికి తేరుకోటానికి కొన్ని నిమిషాలు పట్టిందయ్యా. తేరుకొని ఛా అన్నారండయ్యా. చాలేదు చీలేదు, నీకెందుకురా? చుట్టపు చూపుగా వచ్చిపోయేవాడితో అన్నారండయ్య వీరయ్య గారికి సంగతి తెలిసిన చలమయ్య గారు. అవునులే, నాకెందుకు అన్నారండయ్య వీరయ్య గారు నాలుక విరుస్తూ. ఆ తర్వాత దంతధావనం కానిచ్చి అరుగు మీదే బాసింపట్టు వేసి కూర్చుండిపోయారు వీరయ్య గారు. స్నేహితుడి సంగతి తెలిసిన చలమయ్య గారు కూడా కూర్చుండిపోయారండయ్యా, గొడవ చెరక్కుండా చూసేందుకు. 1/2 గంట తర్వాత ఇందాకటి ఊరేగింపు వెనక్కి తిరిగొచ్చిందయ్యా ఖాళీ చెంబుతో. అలా వస్తున్న ఊరేగింపుని పలకరించారండయ్యా వీరయ్య బాబు. బాబు, తమరెవరు? కరణంగోరి అల్లురుగోడండే అన్నాడు వెట్టివాడు కలగజేసుకుని దూరంగా నిలబడి. అలాగా, తమరి పేరు సెలవిచ్చారు కాదు? ఎంవి పాయ్ సదరు సూటు బూటు శాల్తీ జవాబిచ్చిందండయ్యా. అంటే బాబు, మాచిరాజు వెంకటప్పయ్యని పెద్దవాళ్లు పెట్టుకున్నారనుకోండి. దొరలు నన్ను మిస్టర్ పాయ్ అని పిలుస్తారు అన్నాడు సదరు పాయ్ కొంచెం తలెగరేసి. ఆహా, బాగుంది బాబు. తమరేం చదువుకున్నారో? మెడ్రాస్ యూనివర్సిటీలో, అంటే చెన్నపట్నం విశ్వవిద్యాలయంలో బిఏ మ్యాథ్స్ చదివానులేండి. అబ్బో, చివరేదో అన్నావు, అదేం చదువు బాబు? సారీ, బిఏ మ్యాథ్స్ అంటే లెక్కల్లో పెద్ద చదువులేండి. అబ్బా, అయితే తమరికి లెక్కలు బాగా వచ్చన్నమాట. చాలా సంతోషం. ఒక చిన్న లెక్క అడుగుతాను, చెబుతారేమిటి అన్నారండయ్య వీరయ్య గారు. చలమయ్య గారిని లక్ష్య పెట్టకుండా వెట్టివాడు ఎవరూ చూడకుండా తల మెల్లగా కొట్టుకున్నాడండయ్యా. అడగండి అన్నారండయ్య సదరుపాయ్ గారు. 98 × 96 ఎంతో చెప్పగలరేమిటి తమరు అన్నారండయ్య వీరయ్య గారు వినయంగా.
పాయగారు కొంచెం చిరాగ్గా చూశారండయ్య. చూసి కాగితం కలం తెప్పించండి అన్నారండయ్య. అవేందుకు బాబు, తమరికి ఎక్కాలు రావా అన్నారండయ్య వీరయ్య గారు ఆశ్చర్యాన్ని ఒలకబోస్తూ. మీకొచ్చా అని కొంచెం దూకుడుగానే అడిగారండయ్య పాయగారు. ఏదో వానాకాలం చదువులేండి, 1 నుంచి 1000లోగా మీ ఇష్టం వచ్చిన సంఖ్య అడగండి అన్నారండయ్య వీరయ్య గారు. 432 ఇంటూ 572 ఎంత అని ధాటిగా అడిగారండయ్య పాయగారు. 2,47,104 అని టపీమని చెప్పారండి వీరయ్య గారు. జవాబు సరిగానే ఉందా బాబు అని కూడా అడిగారండయ్య. పాయగారు దిక్కులు చూస్తుంటే, ఒరేయ్ కాగితం కలం ఇవ్వరా, జవాబు సరిగ్గా ఉందో లేదో చూసుకుంటారు అని చలమయ్య గారితో అన్నారండయ్య. ఇక వెట్టివాడు తల మీద నుంచి తీసిన పాగాని నోట్లో కుక్కేసుకున్నారండయ్య. పాయగారి మొహం గీసేసిన కందగడ్డలాగయిందయ్యా. ఉండాలో వెళ్ళిపోవాలో తెలియని పరిస్థితిలో పడి వెళ్ళిపోయారండయ్య. మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది బాబు. కరణం గారిని అడిగానని చెప్పండి, నన్ను వీరయ్య అంటారు. తమరేమనుకోకండే, కాలువ గట్టుకి ఊడకట్టుతో వెళ్ళొచ్చండి, పల్లెటూరు కదండి, రొచ్చు బురద ఎక్కువగా ఉంటాయి అన్నారండయ్య వీరయ్య గారు. పాయగారండి ఉడుకు మొత్తనంతో అని గట్టిగా అని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారండయ్య. కరణం గారు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, విలేజ్ మేనర్స్లెస్ పీపుల్స్, అందుకే నేను విలేజ్కి రానన్నాను అన్నారండయ్య గట్టిగా, కరణం గారికి వినపడేటట్టు. వెట్టివాడి ద్వారా విషయం తెలుసుకున్న కరణం గారండి, అమ్మాయి పల్లెటూరు కదమ్మా, అల్లుడి గారికి నచ్చచెప్పు, వీరయ్య గారు లెక్కల్లో BA ఫస్ట్లో ఫస్ట్ అని చెప్పు తల్లి అన్నారండయ్య కూతురుతో. అల్లుడి గారికి వినపడేటట్టు తన నవ్వు వినిపించకుండానయ్యా. అల్లుడి గారు సూటు మడిచి పెట్లో పెట్టేశారని ఇక చెప్పక్కర్లేదు కదండయ్యా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.